ఇక తర్వాత జనసేన అనేది అయితే అసలు ఏ కోణంలోని కూడా, ఎందుకనంటే ఆయన పొద్దున మాట్లాడింది మధ్యాహ్నం మాట్లాడడం, మధ్యాహ్నం సాయంత్రం ఉండదు, సాయంత్రం మరుసటి రోజు ఉండదు. పాపం ఒక్కొక్కసారి బాధ అనిపించే విషయం కూడా, చిరంజీవి గారి పేరు ఈయన తీసేస్తున్నాడా, ఎందుకు ఇట్లా బిహేవ్ చేస్తున్నాడు అని కూడా ఒక్కొక్కసారి. అంటే ఇప్పుడు పాలిటిక్స్లో చాలా సీరియస్ కమిట్మెంట్ ఉండాలన్న. జగన్ అన్ననే మనం తీసుకుంటే మోస్ట్ పవర్ఫుల్ లేడీ, ఆవేళ రాజకీయాలని ఒంటి చేత్తో శాసిస్తుంది సోనియా గాంధీ గారు. అటువంటి అధికారంలో కేంద్రంలోని రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీని ఎదిరించి 16 నెలలు జైల్లో పెడితే కూడా పార్టీని ఎస్టాబ్లిష్ చేశాడు. ఎక్కడ రాజీ పడలే. దాదాపు 3648 కిలోమీటర్లు ఇల్లు వాకిలి అన్నీ వదిలేసి, అంటే పాదయాత్ర అనేది జస్ట్ ఒక ఫిజికల్ స్ట్రెయిన్ మాత్రమే కాదు, పొలిటికల్ పరిస్థితుల్ని చక్కబెట్టుకుంటూ ఉండాలి. ఢిల్లీ స్థాయిలో వ్యవహారాలు ఉంటాయి, ఆయన మీద పెట్టినటువంటి కేసులు, లేకపోతే పార్టీని నడిపించాలి, ఇవన్నీ నడుపుతూ పాదయాత్ర. సో నేనేమంటానంటే 16 నెలల పాటు జైల్లో ఉండి పార్టీని నడిపాడు, పార్టీని ఎస్టాబ్లిష్ చేశాడే మొదటి రోజుల్లోనే. 3648 కిలోమీటర్లు పాదయాత్ర చేశాడే. 10 సంవత్సరాల పాటు ఆయన ఉన్నటువంటి 2009 to 19 ముఖ్యమంత్రి అయ్యే రోజు వరకు కూడా నిత్యం ప్రజల్లో ఉన్నాడే. ఇందులో ఏది దాంతో పవన్ కళ్యాణ్ గారిని కంపేర్ చేయాలి? 3 రోజులు వరుసగా ఎప్పుడైనా రాజకీయాలు చేశాడా? ఏదైనా ఒక ఇన్సిడెంట్ మీద ఒక నిరాహార దీక్ష, ఒక ధర్నా, ఒక కమిట్మెంట్తో, ఒక కాన్స్టెంట్గా ఒక నిర్ణయం తీసుకుని దానికి కట్టుబడి ఉన్నారా అంటే లేదు. మరి ఎందుకు అట్లా అని